వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్, బీజేపీ నేతల సమక్షంలో విడుదల. పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలి. చంద్రబాబు వస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్న జగన్. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అన్న కారుమూరి. విజయవాడ గురునానక్ నగర్లో విషాదం. ఒకే కుటుంబంలో 5 మృతి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ గురునానక్ నగర్లో ఓ కుటుంబం సూసైడ్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో భార్య, భర్త, 2 పిల్లలు, ఒక వృద్ధురాలుగా గుర్తించారు. మృతుల్లో డాక్టర్ కూడా ఉన్నారు. ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడ గురునానక్ నగర్లో ఓ కుటుంబం సూసైడ్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో భార్య, భర్త, 2 పిల్లలు, ఒక వృద్ధురాలుగా గుర్తించారు. మృతుల్లో డాక్టర్ కూడా ఉన్నారు. ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. గురునానక్ కాలనీలో జరిగినటువంటి ఒక డాక్టర్ కుటుంబం ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే ఇటు ఒకే కుటుంబంలో ఇటు 5 వరకు కూడా ఇటు ఆయన ఆత్మహత్య చేసుకోవడం కూడా ఇటు పోలీసులు అయితే కనుక అనేక కోణాలుగా కూడా ఇటు దర్యాప్తు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఆ హత్య జరిగిన ఆత్మహత్య చేసుకున్నటువంటి డాక్టరు సొంతంగా ఒక క్లినికల్ హాస్పిటల్ అనేది కూడా ఉండడం జరిగింది. అయితే దీంతో పాటు ఆ 4 కూడా అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి 2 పిల్లలు, అదే విధంగా వారి మిస్సెస్, అంతేకాకుండా ఒక వృద్ధురాలు కూడా ఇక్కడ పేకలు కోసుకోవడం ఉండడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ పేకలు దిగిన అనంతరం కూడా, కోసుకున్న అనంతరం కూడా ఇక్కడ డాక్టర్ అనే వ్యక్తి ఇటు చెట్టుకి ఉరివేసుకున్నాడంటూ కూడా వచ్చినటువంటి సమాచారంగా అయితే కనుక చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ సైతం కూడా ఇటు సంఘటనా స్థలానికి చేరుకొని ఇటు క్లూస్ అన్ని కూడా పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇది ఆత్మహత్య లేదంటే హత్య చేశారా ఎవరైనా ఏంటి అంటే ఏమైనా సరే
డబ్బులు ఏమన్నా సంబంధించినటువంటి లావాదేవీల అంశాలు ఏమన్నా ఉన్నాయా, వీరికి సంబంధించినటువంటి అంశాలు, అప్పులు కానీ ఇవన్నింటిపై కూడా అనేక కోణాల్లో ఇటు పోలీసులు దర్యాప్తు చేపట్టడం కూడా జరుగుతా ఉంది. దీనిపై అయితే కనుక ఇప్పటికే నగర కమిషనర్ సైతం కూడా ఇటు సంఘటన స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక ఇటు పరిశీలించి అనంతరం కూడా ఇటు మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కుటుంబ ఆత్మహత్య అనేది కూడా ఇప్పుడు విజయవాడ నగరం సంచలనంగా మారిందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక దీనిపై ఇంకా నిర్ధారణ రావాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందనే చెప్పాలి రహీం. ఓకే రైట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై నాయకులు ఆందోళన చేపట్టారు. అనేక మంది పార్టీ మండల అధ్యక్షులు సమావేశానికి రాలేదని, పదవులు కావాలి కానీ మీటింగ్లకు రారు అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. దాంతో పార్టీ నాయకుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి శ్రీనివాసరెడ్డి సర్ది చెప్పడంతో వివాదం సద్గుముణిగింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై నాయకులు ఆందోళన చేపట్టారు. అనేక మంది పార్టీ మండల అధ్యక్షులు సమావేశానికి రాలేదని, పదవులు కావాలి కానీ మీటింగ్లకు రారు అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. దాంతో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాసేపట్లో విపక్ష కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. చంద్రబాబు కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడిన ఎన్నికల బరిలోకి దిగాయి. మూడు పార్టీలకు ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు. మేనిఫెస్టో అంశాలపై మూడు పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని, సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి హామీలు ఇస్తోంది. వచ్చే 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్పై స్పష్టమైన రోడ్ మ్యాప్తో మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కడప జిల్లా మైదుకూరులో జగన్ పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి డీఎస్పీ వెంకటేశ్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మైదుకూరు పట్టణం గుండా పోయే 167వ జాతీయ రహదారి, సభ జరిగే ప్రొద్దుటూరు రోడ్డులో నిఘా నేత్రాలను ఉంచమన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణానికి దగ్గరలో ఓ హెలిప్యాడ్ ఏర్పాటు చేయమన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ జరిగే ప్రాంగణానికి చుట్టుపక్కల ప్రదేశాన్ని జల్లెడ పట్టి క్షుణ్ణంగా పరిశీలించమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే లాభం లేదన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావును గెలిపిస్తేనే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదన్నారు మంత్రి. ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఏ ఢిల్లీ పోలీసులు, బీజేపీ గవర్నమెంట్ నిజంగా మీకు తప్పుంటే ఒక్కసారి అరెస్ట్ చేసి పెట్టండి. మీ బీజేపీ ఐటీ సెల్ అమిత్ గోయల్ రోజు 100 ఫేక్ న్యూస్ పెడుతుంటే అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అమిత్ అనేటువంటి ఐటీ సెల్ చైర్మన్ 100 ఫేక్ ఐటీ పెడితే కేసులు చేస్తే ఒక కళలో చర్య తీసుకున్నారా? ఇది తొందరది కాదా? రాహుల్ గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ ను, మల్లికార్జున ఖార్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని అనేకమైనటువంటి దొంగ వీడియోలు పెడితే ఒక చర్య తీసుకోవడంలో అమిత్ షా మీద. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలతో తీసుకొచ్చిన మోడల్ యాక్టుపై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుందన్నారు. ఈ యాక్ట్ అమలు విషయంపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆమె అన్నారు. రాజశేఖర్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్చింది కాంగ్రెసేనని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే ఏఐజీ సుధాకర్ రెడ్డి అదే పనిగా చేర్పించారని తెలిపారు. కేసు నుంచి జగన్ బయటపడాలంటే వైఎస్ పేరును ఛార్జిషీట్లో చేర్చాలనేది వారి ఉద్దేశమని ఆరోపించారు. కుమారుడై ఉండి కూడా సొంత తండ్రి పేరును ఛార్జిషీట్లో చేర్పిస్తారా అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని
పదే పదే చెప్తున్నాము. ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వ్యతిరేకమని తెలిసిపోయింది. మనం ఇక వ్యతిరేకము తెలిసిపోయింది. మన వాళ్ళ యొక్క అసలైన అవతారం బయటపడ్డది. అది మాఫీ కావాలంటే కాంగ్రెస్ కార్యాలయము గాంధీ భవన్ మీద అటాక్ చేస్తేనే, అది ఢిల్లీ పోలీసులు పోతేనే మీడియా అటెన్షన్ మలుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది. ఒకటి, మన ప్రధానమంత్రి మోడీ గారు అబద్ధాల ప్రచారంని గ్లోబల్ మించిన ప్రతిభ, అంటే ఒక అబద్ధాన్ని నిజంగా మార్చి దాని గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నదయ్యా ఈ 76 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అంటే ఒక మోడీ గారే ఉన్నారని మనం చెప్పుకోక తప్పదు. ఇది ఎంత అన్యాయం అండి ప్రధానమంత్రి గారు, మీరు మోడీ గారు ఎంత దుర్మార్గమైన ప్రచారం అండి. మీరు 76 ఏళ్లలో 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక ప్రధానమంత్రి మోడీగా ఎంత అబద్ధం మాట్లాడిరండి. అన్యాయం అండి ఇది. అంటే మీరు ఒక ప్రధానమంత్రి హోదాలో హిందువుల రెచ్చగొట్టడానికి, అంటే ఆడవాళ్ళ పుస్తకాలను తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన, ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకులే సిగ్గుతో తల వంచుకోవాలి. ఈ 76 ఏళ్లలో 60 ఏళ్ళు పరిపాలించిన ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పటి వరకు రాహుల్, వాళ్ళ ఎప్పుడైనా ఆ కుటుంబములో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఒకటైనా చూపిస్తారా? మీకు ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, ఆ నీతి ఉందా, ఆ నిజాయితీ ఉందా? బీజేపీ నాయకులారా, మీకు నెత్తురుంటే, మీది నెత్తురే అయితే ఇంత పెద్ద అభియోగము ఆ కుటుంబం కాంగ్రెస్ వారు చేసింది రుజువు చేయగలరా? ఒక్కటన్నా ఇంత దిగజాడు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి బీజేపీ నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలతో తీసుకొచ్చిన మోడల్ యాక్ట్పై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుందన్నారు. ఈ యాక్ట్ అమలు విషయంపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చేస్తున్నట్టు ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ ని మీరెవరు, మీ పార్ట్నర్ ఎవరు? బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే మీరు పార్ట్నర్స్.
మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ ని మీరు అమలుపరచొద్దని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ ల్యాండ్ ని ఈ రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టుకుని ఆయన ఈ ల్యాండ్ ని తాకట్టు పెట్టేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరిది అని చెప్పి పెద్ద అపోత కల్పన దుర్మార్గంగా సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నారు. ఇది హేయమైన పని, దుర్మార్గమైన పని. మీరు ఎన్నికలని ఉల్లంఘించినట్టుగా వస్తాది. దీని మీద మా లాయర్స్ అందరినీ కూడా సంప్రదించి దీని మీద కంప్లైంట్ పెడుతున్నాం కలెక్టర్ గారికి, అలాగే ఎన్నికల కమిషన్ కి, అలాగే ఇక్కడ ఆర్ఓకి. రిజర్వేషన్ రగడ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల దాడితో డైలాగ్ వార్ ముదురుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోతో ఈ వ్యవహారం మరింత పొలిటికల్ హిట్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో రిజర్వేషన్ రగడ మరింత ముదురుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల మధ్య సాగుతున్న డైలాగ్ వార్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా అస్త్రంగా మార్చుకున్న నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా కొన్ని ఫేక్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను అస్త్రంగా మార్చుకున్న విపక్షాలు కమలనాథులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ నేతలేనని మండిపడుతున్నారు అమిత్ షా. తన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అగ్గి మీద గుగ్గిలంలా చిటపటలాడారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా రిజర్వేషన్ అంశంపై ప్రసంగించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని, అవి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా వ్యాఖ్యానించిన వీడియోను వక్రీకరించి అందులో ముస్లిం అనే చోట ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనే పదాలు వచ్చేలా ఎడిట్ చేశారని, ఇది కాంగ్రెస్ పనేనని ఆరోపిస్తోంది బీజేపీ. ఇక అమిత్ షా ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. వీడియో ఎలా ప్రచారం జరిగిందనే దానిపై ఫోకస్ పెట్టిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వీడియోను తయారు చేసి వ్యాపింపజేసిన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ఫేక్ వీడియోను ఈ నెల 28 ఆదివారం రోజు జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపిన పోలీసు అధికారులు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఇది సర్క్యులేట్ అవుతోందన్నారు. మరోపక్క ఈ వీడియోలపై స్పందించారు ప్రధాని మోదీ. విపక్షాలపై విరుచుకుపడిన పీఎం ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోపక్క రిజర్వేషన్ ఎపిసోడ్తో ఇటు తెలంగాణలోనూ పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల దాడి కొనసాగుతూ ఉండగానే అమిత్ షా ఫేక్ వీడియోపై పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డీజీపీ, సీఎస్లకు కూడా నోటీసులు ఇచ్చారు. మే 1వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించింది ఎవరు? కమలనాథులు, ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ హస్తమే ఉందా, లేదంటే ఇంకెవరైనా క్రియేట్ చేశారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశం. మరోవైపు ఢిల్లీ పోలీసుల ఆదేశాల ప్రకారం సీఎం రేవంత్ మే 1న విచారణకు హాజరవుతున్నారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.